పట్టని విత్తులు, కత్తులు పోయిన సూరులు, పతులుగా మారిన పురుషులు ఒకటే అని తమను తాము అభివర్ణించుకుంటారు భార్య బాధితులు. మామూలుగా భార్యనే కదా భర్తలకు బాధితులు, భర్తలకు కూడా బాధలుంటాయా అంటే అవుననే తెలుస్తోంది. ఇంతకీ ఏమిటి భార్య బాధితుల గొడవ చూద్దాం. భరించువాడు భర్త. ఆ భరించటం మరేదో కాదు, భార్య వేధింపులే అనేవాళ్ళు కూడా ఉన్నారు. సూర్యకాంతం లాంటి గయ్యాళి గంపలు కేవలం సినిమాల్లోనే కనిపిస్తారు. బయటేం పెద్దగా భార్యలు పెట్టే టార్చర్లు ఉండవంటే వీళ్ళు అస్సలు ఒప్పుకోరు. మగాళ్లకు గృహహింస తప్పడం లేదని భర్త పెట్టే టార్చర్ తట్టుకోవడానికి భార్యలకు బోలెడన్ని ఆప్షన్లు. అదే భార్యలే భర్తల్ని ఇబ్బంది పెట్టడం అంటూ మొదలు పెడితే ఒక్కసారి భార్యలోని భద్రకాళి నిద్రలేచిందంటే ఇక భర్త బతుకు బందరు బస్టాండే. అమెరికాలో చేసిన ఓ సర్వే ప్రకారం ప్రతి 3 మగాళ్లలో ఒకళ్ళు ఏదో ఒక రకంగా గృహహింసకు లోనవుతున్నారని తెలిసింది. వాళ్లు బయటపడ్డారు, ఇతర దేశాల్లో బయటపడలేదు, అంతే తేడా. ప్రతి దేశంలోనూ ఇలాంటి భార్య బాధితులున్నారని అంటారు. నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదంటారు. కానీ ఈ మాట ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు నిజం కాదనే మగాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళకే హాయిగా నవ్వుతున్నారు. మగాళ్ల బతికే ఎప్పుడు ఏడుపైపోతోందని వాపోతున్న వాళ్ళు పోలెడు. 10 మందిలోనే నీకు పుట్టాడారా అని అడిగింది. మరి అదే 10 మనుషులు మరి ఆమెను ఏమనలేకపోయారా? ఏమన్నంటే జాకెట్లు నింపుకుంటుందా, వెళ్ళి ఆ 10 మనుషుల మీద కేసులు పెడుతుంది. ఎవరన్నా వచ్చి దీనికి సపోర్ట్ చేద్దాం, ఇప్పుడు భర్తలు సపోర్ట్ చేద్దాం అని చెప్పి ఎవరన్నా వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడుతుంది. అంటే మాకు ఎవరో ఉండకూడదు, మేము ఏంటంటే గాలికి తిరగాలి, ధూళికి పెరగాలి. కరెక్టే, దానికి కూడా కరెక్టే. మేము గాలికి తిరగాలి, గాలికి పెరగాలి అన్నప్పుడు మరి మా ఆస్తులు ఎందుకు? మా ఆస్తుల్లో వాళ్ళకేంటి పని? మాకు పిల్లలు అక్కర్లేదు, ఒక భార్య అక్కర్లేదు, తెల్లారు లేకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతాం. మాకు మరి ఈ చట్టాలు కూడా లేడీస్కి చాలా ఫేవర్గా ఉంటున్నాయి. గత 5 ఏళ్ల నుంచి మన దేశంలోనూ భార్య బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. మగాళ్లను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితులున్నాయని. చట్టాలు చుట్టాలందరూ కలిసి ఆడవాళ్లకే ఎక్కువ మద్దతిస్తుండడం వల్ల ఒక్కోసారి ఎంతటి మగాడైనా డైలమాలో పడిపోతాడని వీళ్లను కాపాడటం తమ వంతుగా భావించి కొన్ని సంస్థలు వెలుస్తున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలనే వాళ్లున్నారు. మాకు మరి ఈ చట్టాలు కూడా లేడీస్కి చాలా ఫేవర్గా ఉంటున్నాయి కనుక కొంచెం మాకు కూడా చట్టాలు కావాలి, మాకు కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కావాలి, పురుషులకు కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కావాలి. అయితే ఇంతకు ముందు కూడా భార్య బాధితులున్నారని, బేసిక్గా మగాడిది మేకపోతు గాంభీర్యమని, లోపలెంత జరుగుతున్నా బయటకదో సమస్యగా తీసుకోడు కాబట్టి ఇన్నాళ్లు ఈ విషయం బయటపడలేదని అంటారు కొందరు. మనిషి నెలకి ఎంత సంపాదించాలి అనే ఒక రూలు ప్రతి ఈ సేవలో ఉంది. అదే మరి పెళ్ళైన తర్వాత ఒక మగుడితో సంసారం చేయాలనే రూల్ ఎందుకు పెట్టలేదు? ఆ రూల్ పెట్టినంత వరకు కూడా ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 సినిమాలు ఉన్నాయి. ఒకటి పవిత్ర బంధం, 2 ఇంగ్లీష్ పెళ్ళం ఈస్ట్ గోదావరి మొగుడు, ఇంకోటి వచ్చి జంబలెక్కడ పంబ. ఈ 3 సినిమాలు చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు పవిత్ర బంధం సినిమాలోనే మన వెంకటేష్ గారు సౌందర్యగా 1 year అగ్రిమెంట్ అని చెప్పించారు. ఇప్పుడు ఈ సమాజం అలాగే అగ్రిమెంట్ల కిందనే నడుస్తుంది. నేను వదిలేసి వెళ్తే నాకు ఎంత ఇస్తావు అంటే ఇది ఒక బిజినెస్ కాన్సెప్ట్ కింద తయారైపోయింది మొత్తం సమాజం అంతా కూడా. 3 ముళ్ళు వేయడం అంటే అది జీవితానికి వేసుకునే చిక్కుముళ్ళని, ప్రమాదంలో పడ్డాక గాని తమకు తెలిసి రాలేదని, మింగలేక కక్కలేక మేం అనుభవించే బాధలు వర్ణాతీతం అనేవాళ్లు ఉన్నారు. అందుకే చట్టాలు కేవలం ఆడవాళ్లకేనా? మాకేం అక్కర్లేదా? మా భద్రత కోసం కూడా చట్టాలను తీసుకురావాల్సిందే అనే మగాళ్లు ఉన్నారు. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా నష్టపోయేది ఆకే అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భార్య పైకి ఆకులా కనిపించినా ముళ్ల కంటే దారుణంగా మారి తమను వేధిస్తుందని వాపోతున్న భర్తలకు కొదువేలేదు. వద్దురా సోదరా, పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా అనే బాపతు చాలామంది తయారయ్యారు ఇప్పుడు. ఆడాళ్ళకేవండి, వాళ్ళు మహారాణులు. వాళ్లను తిట్టినా తట్టినా కేసే. అదే మగాడు ప్రతి క్షణం ప్రత్యక్ష నరకం కనిపిస్తున్నా అడిగే దిక్కులేదు. మగాడివై ఉండి అన్న ఒక్క మాటతో మమ్మల్ని క్లీన్ బౌల్డ్ చేస్తున్నారు. ఆపండి అనవసరపు బిల్డప్లు అనేవాళ్లు ఎక్కువ అవుతున్నారు.
భార్యలు పెట్టే వేధింపులు తట్టుకోలేక భర్తలందరూ కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారంటే సిట్యువేషన్ ఎంత సీరియస్సో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు తండ్రి చనిపోయాడు, తల్లి బిడ్డ మీద ఉంది, ఇలాగ నేనే ఇన్ని అవస్థలు పడుతున్నానంటే నాలుగు వాళ్ళు వేల లక్షల కోట్ల మంది ఉన్నారు. అందరూ బయటికి రండి, మీ యొక్క సమస్యలు మొత్తం అందరికీ తెలియజేయండి. తెలియజేస్తేనే ఈ ప్రభుత్వం మారుతుంది, లేకపోతే ప్రభుత్వం కూడా మారదు. ఈరోజు మేము భార్యాభర్తల సంఘం పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళాం, డోక్రా దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అన్ని రకాలుగా ఎంతమందిని కలవాలో అంతమందిని కలిసాం. ఒక మహిళా సంఘాలే ఇలా చేస్తున్నాయి. ఒక మహిళా సంఘం ఏం చేస్తుందంటే ఇంకో పొరపాటు ఉందండి. ఇక్కడ ఒక మహిళా సంఘం కనీసం కౌన్సిలింగ్ అవ్వాలి, అలాంటిది కౌన్సిలింగ్ కూడా ఇస్తలేదు. పోలీసులు, కోర్టులు, చట్టాలు అందరూ కలిసి మహిళలకే సపోర్ట్ చేస్తే మా బతుకేంగాను అన్నది వీళ్ల ప్రశ్నగా మారింది. భార్యలు పెట్టే హింస తట్టుకోలేకే కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేని భర్తలు చాలా మందే ఉన్నారు. ఏ కోర్టులో చూసినా సరే వేల కేసులు ఇయే కనబడుతున్నాయి తప్ప దొంగతనం చేశాడో లేకపోతే దోపిడీ చేశాడో ఈ కేసులు ఎగిరిపోయి మొత్తం అన్ని 498లు ఎంసీలు డీవీసీలు. అసలు మేము ఎంసీలు డీవీసీలు ఎందుకు కట్టాలి? మేము ఏం తప్పు చేసాం? మమ్మల్ని ఎందుకు జైలు పంపిస్తున్నారు? అంటే ఒక భర్తగా ఒక భార్యగా చేసుకున్నందుకు మాకు ఈ దౌర్భాగ్యం. అయితే మాకు అసలు ఈ దౌర్భాగ్యం మాకు వద్దు. అనవసరంగా ఆడవాళ్లను ఆడిపోసుకుంటున్నారు. ఏది భార్య బాధితుణ్ణి ఒక్కని చూపించండి అన్నదే మీ ప్రశ్న అయితే అందుకెన్నో ఉదాహరణలు చూపిస్తామంటున్నారు. ఇతను నల్గొండ జిల్లా నర్సాపురం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. పేరు వల్ల భిక్షం. ఉద్యోగం చేయాలని ఉందన్న భార్య ఆశ నిజం చేశాడు. పెళ్లి తర్వాత 2 ఏళ్లకు భిక్షం భార్య కూడా ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా జాయిన్ అయింది. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఏ కష్టమూ ఉండదు, హాయిగా కాపురం చేసుకోవచ్చని కలలు కన్నాడు భిక్షం. అతడి ఆశలన్నీ అడియాసలయ్యాయి. జాబ్ దొరికితే తన కాపురం 3 పువ్వులు 6 కాయలవుతుందని భావిస్తే ఆఖరున చీలదశకు చేరుకుందని వాపోతున్నాడు. తోటి ఉపాధ్యాయుడితో చనువుగా తిరుగుతూ తనకు ద్రోహం చేసిందని పోరుమంటున్నాడు. అప్పటికీ ఇలా చేయడం తగదని వారించి చూశాడు. ఆమెలో మార్పు కనిపించలేదు. పైపెచ్చు తనపై కేసులు పెట్టిందని, 2 పిల్లల్ని దూరం చేసిందని బావురుమంటున్నాడు భిక్షం. వల్ల భిక్షం దత్తప్పగూడెం స్కూల్లో హెడ్ మాస్టర్ని. ఇప్పుడు నర్సాపురానికి ట్రాన్స్ఫర్ అయినా. అయితే మా భార్య మాకు 2000 సంవత్సరంలో పెళ్లి అయింది. ఆమెకు 4 సంవత్సరాల క్రితం జాబ్ వచ్చింది. స్కూల్లో చిన్న అనుమానం వచ్చి కొట్టినందుకు మొత్తం వేరే 4 నెలలు డిప్యుటేషన్ వేయించుకుంది. నోముల మనోహర్ అనే లాయరు సలహాలు వినుకుంటూ, ఆ లాయరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా కూడా లా ప్రకారం నీకు పిల్లలు ఉండరు, ఆస్తి ఉండదు, భార్య ఉండదు, నువ్వు ఏం చేస్తావు? ఆమె చెప్పినట్టు వినాలి, ఆమె ఏది చెప్తే అది వినాలి, జీతం కూడా ఆమెకే ఇవ్వాలి అనుకుంటూ నానా విధాలుగా మనోహరు, లాయర్ మనోహరు, నోముల మనోహర్ గారు నన్ను అనేక విధాలుగా వేధించిండు. దారుణమేంటంటే కేసు విషయమే లాయర్ని పెట్టుకుంటే అతన్ని కూడా తన భార్య వల్లో వేసుకుందని వాపోతున్నాడు భిక్షం. లాయర్ తన డబ్బు తీసుకుని తనపైనే కేసు బనాయిస్తున్నాడని, ఇదే న్యాయమని అడిగితే భార్య పిల్లలతో పెట్టుకుంటే అంతే, ఆస్తి హారతి కర్పూరంలా కరుగుతుంది, జీవితాంతం కోర్టు చుట్టూ తిరక్క తప్పదని, తనని భయపెట్టే పరిస్థితి వచ్చిందని చెప్పుకొస్తున్నాడు. ఆఖర్న తన భార్య, బామ్మర్ది, లాయర్ కలిసి తనను చితక్కొట్టారని కష్టాలను ఏకరువు పెడుతున్నాడు భిక్షం. జెడ్పీటీసీ సత్తయ్య గారు, నార్కట్పల్లి సత్తయ్య గారి ముందట పెద్దల సమక్షంలో అంతా మాట్లాడిన తర్వాత వాళ్ళ తల్లిగారి ఇంటి దగ్గర ఉండాలని ఆమె, నేనేమో మా ఊర్లోనే ఉండాలని నేను. ఎందుకంటే వాళ్ళ అన్నకు కొద్దిగా దోస్తులు ఎక్కువ ఉన్నారు, నన్ను కొడతారనే భయంతోనే. అయితే మొట్టమొదలు ఇది సంఘటన జరిగిన తర్వాత 4 టీచర్లను తీసుకొని ఏదో మామూలుగా మాట్లాడుకుందామని పోతే అక్కడనే అక్క చెల్లెలు అందరు కలిసి నన్ను చెప్పులతోని కొట్టిరు. భార్య బాధితులు ఉన్నారనడానికి ఇంతకన్నా మించి ఉదాహరణలు ఏముంటాయని అంటారీ సంఘం వాళ్లు. ఇలాంటివి చూసైనా చట్టం కళ్లు తెరవాలని కోరుతున్నారు. ఒకప్పుడు మంచి వరుడు కావాలని పరితపించేవాళ్ళు, మరిప్పుడు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.